పార్లమెంటు సభ్యురాలిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎంపిక కావడంతో ఇప్పుడామె ఆచితూచి సినిమాలను అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 6న విడుదల కావలసిన ఎమర్జెన్సీ వస్తుందో రాదో తెలియని అనిశ్చిత పరిస్థితిలో కంగనా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మనోజ్ తపాడియా దర్శకత్వంలో భారత్ భాగ్య విధాత్ అనే సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నానని, దానిని యూనియా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయని ప్రకటించింది. సామాన్య మానవుల్లోని హీరోయిజాన్ని ఆవిష్కరించే విధంగా కథ ఉంటుందని కంగనా చెబుతోంది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలోని వచ్చాడయ్యో స్వామి పాటను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ పాటలో మహేష్ గ్రేస్ దాని చిత్రీకరణ లాంటిది. తాజాగా ఈ పాట పల్లవినే యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ మూవీకి పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఉప్పిన సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే 100 crores గ్రాస్ కలెక్షన్ మూవీస్ క్లబ్లో చేరిపోయాడు. కానీ ఆ తరువాత వచ్చిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ తీవ్ర నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ కృష్ణ చైతన్య అతనికో కథ చెప్పాడని, ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందని సమాచారం. ఈ సినిమాకే వచ్చాడయ్యో స్వామి టైటిల్ను మేకర్స్ పరిశీలించబోతున్నారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా ఈ నెల 27న విడుదల కాబోతోంది. కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలోని పాట ఒకదానికి మించి ఒకటి విజయం సాధిస్తున్నాయి. విశేషమేమంటే ఈ మూవీ నుండి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే యువతను బాగా ఆకట్టుకుంది. అనిరుద్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి స్వరాలు రాశారు. దీనిని శిల్పారావు పాడారు. నెల రోజులు తిరగకుండానే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం. దాంతో 4వ పాట దానవుడికి చుట్టమల్లే ఓ రకంగా ఛాలెంజ్ విసిరిందనే అనుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ చిత్రసీమలో ప్రకంపనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రేమం ఫేమ్ నివిన్ పౌలిపై అత్యాచారం కేసు నమోదైంది. ఓ నటి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి దుబాయ్ తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నివిన్తో పాటు మరో 6గురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇదిలా ఉంటే తాను ఏ తప్పు చేయలేదని, ఎలాంటి కేసునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని నివిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విజయ్తో గోట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వెంకట్ ప్రభు ఇళయరాజా సోదరుడు గంగయ్య అమరన్ కొడుకే. ఈ సినిమాకు వెంకట్ ప్రభు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజాతో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఇందులో ఒక పాటను తమ సోదరి ఇళయరాజా కుమార్తె భవతారిణితో పాడించాలని వీరు అనుకున్నారు. కానీ ఈ పాట ట్యూన్ పూర్తయిన రోజే ఆమె క్యాన్సర్తో కన్నుమూశారు. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఏఐ టెక్నాలజీ ద్వారా ఆమె వాయిస్తోనే పాటను ఇందులో పెట్టాలని అనుకున్నామని, ప్రియదర్శినితో ఈ పాటను పాడించి భవతారిణి వాయిస్లోకి మార్చామని, ఈ పాటకు మేల్ వాయిస్ విజయ్ అందించారని వెంకట్ ప్రభు తెలిపారు. ఈ పాట ఇప్పుడు చక్కని ఆదరణకు నోచుకుంది. గోట్ సినిమా గురువారం జనం ముందుకు వస్తోంది.